ఇప్పుడు హిందీలో సర్వనామాలు, వాటికి సంబంధించినటువంటి సహాయ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి వాక్యములు, వాక్యాంశములు ఎలా నిర్మించాలో మనం తెలుసుకుందాం. సహాయక క్రియలు, ఇది వర్తమాన కాలానికి సంబంధించినటువంటి సహాయ క్రియలు ఈ 4. హూమ్, ఉన్నాను. ఈ హూమ్ అనేటటువంటిది మై అనేటటువంటి ఉత్తమ పురుష ఏకవచనానికి అన్వయించబడుతుంది. అలాగే హో, మధ్యమ పురుష తుమ్ అనేటటువంటిది వచ్చినప్పుడు హో అనేటటువంటి సహాయ క్రియల్ని ఉపయోగించాలి. పుంలింగ ఏకవచనం అంటే అన్యపురుషు కానీ మధ్యమ పురుషు కానీ వచ్చినప్పుడు హై, బహువచనం అయినప్పుడు హై. హూమ్ అంటే ఉన్నాను, హో ఉన్నావు, ఉన్నారు. ఎందుకంటే ఏకవచనానికి బహువచనానికి రెండింటికి తుమ్ము వాడతాం కాబట్టి ఏకవచనంలో ఉన్నప్పుడు ఉన్నావు అని, బహువచనంలో ఉన్నప్పుడు ఉన్నారు అని ప్రయోగించుకోవాలి. హై ఉన్నది, ఉన్నాడు. హై ఉన్నవి, ఉన్నారు. దీనికి హై అనేటటువంటి దానిపైన బిందువు ఉండదు, హై బిందువు ఉంటుంది. బిందువు లేకపోతే ఏకవచనం, బిందువు ఉంటే బహువచనం. ప్రశ్నవాచక శబ్దాలు కొన్ని చెప్తాను. కౌన్ ఎవరు, కహా ఎక్కడ, క్యా ఏమిటి. ఇప్పుడు వాక్యము, వాక్యాంశములు ఎలా నిర్మించుకోవాలన్నప్పుడు మరికొన్ని వాక్యాలను వివరంగా మనం తెలుసుకుందాం. మై హూమ్, నేను ఉన్నాను. ఈ రెండింటికి మధ్యలో మనం ఏదైనా ఒక నామవాచకం ఏదైనా సరే పెట్టుకుంటే అనేకమైనటువంటి వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకి లడకా ఉంది. లడకా అంటే బాలుడు. మై లడకా హూమ్, నేను బాలుడను. వాస్తవంగా మాతృభాషలో మాట్లాడేటప్పుడు గ్రాంధికంగా మాట్లాడకుండా మామూలుగా మాట్లాడతాం. ఇది మామూలుగా గ్రాంధికంగా చెప్పాలి అంటే నేను బాలుడనై ఉన్నాను అని చెప్పాలి. కానీ మన మాతృభాష తెలుగు కాబట్టి నేను బాలుడను అని చెప్తాం. ఈ బాలుడు అనేటటువంటి స్థానంలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి మై డాక్టర్ హోమ్, మై అధ్యాపక్ హోమ్, మై ఆద్మీ హోమ్, అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఆ అర్థాలు కూడా కొన్ని ఇస్తాను నేను వీటి తర్వాత. వాటిని ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం చేద్దాం. హమ్ హై, హై పక్కన బిందువు ఉంటే బహువచనం అనుకున్నాము. మేము ఉన్నాము, మనము ఉన్నాము. అలాగే ఇక్కడ లడకే అని పెట్టుకుని ఇక్కడ ఏకవచనం కాబట్టి లడక అని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు హమ్ అనేది బహువచనం కాబట్టి లడకే హై, మేము బాలురము అంటే మేము బాలురమై ఉన్నాము అని అర్థం. తూ హై, నీవు ఉన్నావు. ఈ తూ అనేటటువంటిది నిరాదర్ అనేటటువంటి అంటే గౌరవం లేనటువంటి వారికి ఉపయోగించేటటువంటి పదంగా దీన్ని నిషేధించారు ప్రస్తుతం. దీని వివరాలు తూ, తుమ్, ఆప్ యొక్క ఈ ప్రయోగాలు తర్వాత తరగతిలో వస్తాయి. తుమ్ హో, నీవు ఉన్నావు, మీరు ఉన్నారు. ఈ తూ అనేటటువంటి సర్వనామానికి బదులుగా తుమ్ అనే సర్వనామాన్ని ప్రయోగించమని చెప్పడం జరిగింది. ఆప్ హై, తమరు ఉన్నారు. ఇది ఏకవచనం, ఇది ఏకవచనం. యహ హై, ఇతడు ఉన్నాడు, ఈమె ఉన్నది, ఇది ఉన్నది. వహ్ హై, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. ఏ వే బహువచనం, హై బహువచనం. ఏ హై, వీరు ఉన్నారు, ఇవి ఉన్నవి. వీరు అనేటటువంటిది సహజంగా మానవులు మాత్రమే ఉపయోగిస్తాం. ఇవి అనేటటువంటి ప్రాణివాచక శబ్దాలు, అప్రాణివాచక శబ్దాలు కూడా వాటికి ఉపయోగిస్తారు. వే హై, వారు ఉన్నారు, అవి ఉన్నవి. ఈ ఏ వే యహ్ వహ్ అంటే యహ్ అంటే దగ్గరగా ఉన్నటువంటి వాటికి, వహ్ అంటే దూరముగా ఉన్నటువంటి వారికి. ఈ రెండు బహువచనంలో దగ్గరగా ఉన్న వాటి ఏ, దూరంగా ఉన్న వాటికి వే అని ప్రయోగించాలి. ఇప్పుడు కొన్ని అర్థములు నేర్చుకుందాం. బాలుడు లడక, బాలురు లడకే,
బాలిక లడకి, బాలికలు లడకియా, కుమారుడు బేటా, కుమారులు బేటే, కుమార్తె బేటీ, కుమార్తెలు బేటియా, మనుష్యుడు మనుష్యులు, ఏకవచనానికి బహువచనానికి ఆద్మీ, స్త్రీ ఔరత్, రైతు కిసాన్, గుర్రము ఘోడా, గడియారము ఘడి, పుస్తకము కితాబ్, కలము కలం, గోడ దీవార్, కుక్క కుత్తా, పిల్లి బిల్లి, చెట్టు పేడ్, పండు ఫల్, ఇల్లు ఘర్, బండి గాడి, బల్ల మేజ్, కుర్సీ కుర్సీ, కాగితము కాగజ్, ఉపాధ్యాయుడు అధ్యాపక్. ఇప్పుడు వీటిని ఉపయోగించి ఇంతకుముందు మనం సర్వనామాలు సహాయక్రియలు తెలుసుకున్నాం. మై లడకాహుం అన్నప్పుడు ఏకవచనం కాబట్టి మై లడకాహుం అన్నాం. బహువచనంలో హమ్ లడకే హై అన్నాం. అదే బాలిక అనుకోండి మై లడకీ హూం, హమ్ లడకియా హై, మై బేటా హూం, హమ్ బేటే హై. అంటే హమ్ హై మై హూం ఈ రెండింటి మధ్యలో లడకా కానీ ఔరత్ కానీ ఆద్మీ కానీ ఏదైనా ప్రాణివాచికాలు ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించినవి కిసాన్ చెప్పొచ్చు, డాక్టర్ చెప్పొచ్చు, ఇంజనీర్ చెప్పొచ్చు, మన రిలేషన్ ఏదైతే ఉందో అన్నీ చెప్పొచ్చు. అలాగే తుమ్ అనేటటువంటి దానికి కూడా, ఆప్ అనేటువంటి దానికి కూడా కొన్ని చెప్పొచ్చు. ఆప్ లడకే హనం, తుమ్ లడకాహో, తుమ్ వచ్చింది కాబట్టి తుమ్ లడకాహో, తుమ్ లడకేహో అని కూడా అనవచ్చు. బహువచనంలో ఏకవచనంలో లడకా వస్తుంది, బహువచనంలో లడకే వస్తుంది. స్త్రీలింగం అయితే తుమ్ లడకీ హో, తుమ్ లడకియా హో, వీటికి కూడా అదే విధంగా తుమ్ ఆద్మీ హో, తుమ్ ఔరత్ హో. కానీ ఈ ప్రాణవాచక శబ్దాలు అయ్యండి, అప్రాణివాచక శబ్దాలు అంటే ప్రాణం లేని శబ్దాలు, ఇవి మనుషులు కాకుండా పశువులకు కానీ పక్షులకు కానీ యహ్ వహ్ ఏ వే ఉపయోగిస్తారు. యహ్ ఘోడా హై అంటే ఇది గుర్రము, వహ్ ఘోడా హై అనొచ్చు. ఇది గడియారము, యహ్ గడి హై. ఇది పుస్తకము, యహ్ కితాబ్ హై. ఇది కలము, యహ్ కలం హై. ఇది గోడ, యహ్ దీవార్ హై. ఇది కుక్క, యహ్ కుత్తా హై. ఇది పిల్లి, యహ్ బిల్లి హై. ఇది చెట్టు, యహ్ పేడ్ హై. ఇది పండు, యహ్ ఫల్ హై. ఇది ఇల్లు, యహ్ ఘర్ హై. బండి, ఇది బండి, యహ్ గాడి హై. ఇది బల్ల, యహ్ మేజ్ హై. ఇది కుర్చీ, యహ్ కుర్సీ హై. ఇది కాగితము, యహ్ కాగజ్ హై. వీరు ఉపాధ్యాయులు, తమరు ఉపాధ్యాయులు. ఇది ప్రాణివాచకం, గురువు కాబట్టి, గౌరవం కాబట్టి. ఈ యహ బదులు వహ పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఏకవచనానికి సంబంధించినటువంటి నామవాచకాలు. వీటిలో చెట్టు, పండు, ఇల్లు ఇవి బహువచనానికి కూడా అయ్యే వాడతాం. ఏ పేడ్ హై ఇవి చెట్లు, ఏ ఫల్ హై ఇవి పండ్లు, ఏ ఘర్ హై ఇవి ఇళ్ళు. ఆ అనేటటువంటిది, ఈ అనేటటువంటిది సార్వనామిక విశేషణాలుగా మారుతాయి. ఉదాహరణకి యహ్ ఘోడా హై అన్నాం, ఇది గుర్రము అయి ఉన్నది అని అర్థం. కానీ హై తీసేసామనుకోండి, యహ్ గోడా, ఈ గుర్రము. ఈ గుర్రం అంటే కొన్ని గుర్రాలలో ఒక గుర్రాన్ని ప్రత్యేకించి చెప్తున్నాం కాబట్టి అక్కడ యహ్ అనేటటువంటిది సార్వనామిక విశేషం, అంటే సర్వనామమే విశేషంగా అర్థం వస్తుంది. యహ్ ఘడి, ఈ గడియారము. అంటే హై అనేది తీసేయటం వలన ఈ యహ్ వహ్ ఏ వే కేవలము విశేషణంగా మాత్రమే పనిచేస్తాయి.
Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.